హలో నమస్తే. కర్ణాటక కరెంట్ పోయింది, అందుకే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. కర్ణాటకకి సంబంధించి ఒక పొలిటికల్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ కోర్స్ అక్కడ రూలింగ్ పార్టీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అపోజిషన్లో ఉంది అక్కడ. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్ కాబట్టి అక్కడ ఒక చిన్న కన్ఫ్లిక్ట్ లేసింది. అదేంటంటే దళిత ఎమ్మెల్సీ ప్రియాంక ఖార్గే, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు దళిత నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు కదా కాంగ్రెస్కి అధ్యక్షుడు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుమారుడు ప్రియాంక ఖర్గే గతంలో కూడా చాలాసార్లు ఈ కామెంట్లు చేశాడు అతను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్టేట్మెంట్, అంటే ఒక లెటర్ రాశానని చెప్పి నేను స్టేట్మెంట్ చేశాడనమాట. నేను సిద్ధరామయ్య గారికి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి ఒక లెటర్ రాశాను. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి అని చెప్పాను. విద్యా సంస్థల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, కాలేజీల్లో, ఎక్కడైతే పబ్లిక్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయో వాటిలోకి ఆర్ఎస్ఎస్ అనేది ప్రవేశించకుండా అక్కడ ట్రైనింగ్ సెంటర్లు అవన్నీ పెడుతుంటారు కదా, ర్యాలీలు, ప్రైవేట్ సెంటర్లు, కొద్దిగా వాళ్ళు కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట ఆర్ఎస్ఎస్కి సంబంధించినవి. అవన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ దాంట్లో చేయకుండా బ్యాన్ చేయండి అని చెప్పి ఒక ఉత్తరం రాశాను అని చెప్పాడు. ఇప్పుడు అది అతని గతంలో చాలాసార్లు చెప్పాడు. అది ఇక్కడ మోర్ సీవియర్ కాంట్రవర్సీ ఎందుకు తగిలిందంటే సిద్ధరామయ్య దగ్గర తగిలింది. సిద్ధరామయ్య అంటే ఇతను గతంలో చేసినప్పుడు కూడా నేను లెటర్ రాశాను, అంతర్త అయిపోయింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇతని లెటర్ని సిద్ధరామయ్య ప్లీజ్ రివ్యూ ఇట్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి రాశాడు అని అన్నాడు. అక్కడ దెబ్బ కొట్టింది, అంటే అక్కడ సివియర్ అయింది. అది ఏంటి, ముఖ్యమంత్రి ఇట్లాంటి లెటర్లు చాలామంది ఇస్తుంటారు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి, అది బ్యాన్ చేయండి, ఇది చేయండి, అది చేస్తూ ఉంటారు. బట్ ముఖ్యమంత్రి రివ్యూ ఇట్ అండ్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పి తన నెక్స్ట్ అథారిటీ అయినటువంటి చీఫ్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేశాడు అనేది ఇప్పుడు నేషనల్ మీడియా దాన్ని తగలటానికి కారణం. అది సిద్ధరామయ్య ఫార్వర్డ్ చేశాడట చీఫ్ సెక్రటరీకి, లుక్ ఇన్ టు ఇట్, రివ్యూ ఇట్ అని బ్యాన్ చేస్తారా, కర్ణాటకలో బ్యాన్ చేస్తారా ఆర్ఎస్ఎస్ని అని నేషనల్ మీడియా వాళ్ళు తగిలారు ఇప్పుడు. ఓకే, బట్ ఎనివే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఎనీ సంస్థ అయినా బ్యాన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి తప్ప స్టేట్లు చేయలేవని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ స్టేట్స్ డజంట్ హ్యావ్ రైట్ టు బ్యాన్ ఎనీ ఆర్గనైజేషన్. ఐ థింక్ ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు మేక్, ఎస్పెషల్లీ నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటాయి అవి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే తప్ప స్టేట్ గవర్నమెంట్స్ చేయగలవా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. ఓకే, ఐ హ్యావ్ ఎ డౌట్ ఆన్ దట్. దాని వెంటనే బీజేపీ వాళ్ళు కౌంటర్ ఇస్తారుగా. బీజేపీ వాళ్ళు అపోజిషన్ నాయకుడు అశోక ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మీ పెద్ద నాయకులు ఏం చేయలేపారు, నువ్వేం చేస్తావు ఆర్ఎస్ఎస్ని బ్యాన్, 350 సీట్లు ఉన్నటువంటి ఇందిరాగాంధీ బ్యాన్ చేయలేకపోయింది, 420 సీట్లు ఉన్న రాజీవ్ గాంధీ బ్యాన్ చేయలేకపోయాడు ఆర్ఎస్ఎస్ని, ప్రతిపక్షంలో ఉండి రాహుల్ గాంధీ ఏం బ్యాన్ చేస్తాడు, అది కుదిరేది కాదు, నేను మీకు సవాల్ చేస్తున్నాను, మీకు కావాలంటే ఓ పని చేయండి, సిద్ధరామయ్యని ఏమంటే డీకే శివకుమార్ని బ్యాన్ చేయండి మీకు దమ్ముంటే. ఎందుకంటే డీకే శివకుమార్ రీసెంట్గా అసెంబ్లీలో ఒక ఆర్ఎస్ఎస్ స్లోగన్ చదివాడు. అంటే మీ పార్టీ మీరు వేరు మేము వేరు కదా, మరి మా స్లోగన్ చదివాడు, మా ఆర్ఎస్ఎస్ స్లోగన్ చదివాడు కాంగ్రెస్ నాయకుడు, మీకు దమ్ముంటే అతను బ్యాన్ చేయండి అని వీళ్ళు సవాల్ ఇసిరారు. ఓకే, సో అదే అనమాట ఇప్పుడు ఈ రెండింటి మధ్య, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అది కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్కి ప్లస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తాము అనేటువంటి కాంట్రవర్సీ ఇప్పుడు నేషనల్ మీడియాలో రన్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, అది జరుగుతుంది. బట్ నాకు తెలిసిన వరకు సంస్థలను బ్యాన్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే, స్టేట్లు చేయలేవని నేను అనుకున్నా. బట్ మేబీ నాకు అంత నాలెడ్జ్ లేదేమో. బట్ నేను అనుకోవటం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని నేను అనుకున్నా. బట్ ఎనివే గతంలో కూడా 4 సార్లు బ్యాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నట్టు మీరు మమ్మల్ని బ్యాన్ చేయలేకపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు, మీరేం చేయాలి, వాళ్ళు 4 సార్లు బ్యాన్ చేశారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే అది ఎక్కువసేపు నిలబడలేదు. ఇప్పుడు 1948-49 ఆ టైంలో మహాత్మా గాంధీ గారిని చంపిన తర్వాత బ్యాన్ చేశారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక 1 year తర్వాత లిఫ్ట్ చేశారు బ్యాన్ని. వీళ్ళ దగ్గర ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు, ఏమని, మేము అదే జాతీయ దేశం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని, నేషనల్ ఫ్లాగ్ని గౌరవిస్తామని, నేషనలిజాన్ని మేము కట్టుబడతామని ఏదో ఒక ప్లెడ్జ్ తీసుకున్నాడు ఆయన.
ఏమంటారు వల్లభాయ్ పటేల్ గారు ప్లెడ్జ్ తీసుకొని బ్యాన్ ఎత్తేసాడు. ఓకే. రెండోది 1974 ఇందిరాగాంధీ గారు బ్యాన్ చేశారు ఎమర్జెన్సీ. అప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. మావోయిస్ట్ సంస్థలు ఇట్లా అయితే కొద్దిగా తిరుగుబాటు చేస్తున్నటువంటి సంస్థలన్నింటిని బ్యాన్ చేసింది ఇందిరాగాంధీ. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. అంటే అందుకే ఎక్కువగా మోడీ గారు 1974 ఎమర్జెన్సీ మీద ఎక్కువగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతుంటారు. 1974 ఎమర్జీ అనే దుర్మార్గం దుష్టకం అని తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఆ బ్యాన్ చేసిన సంస్థలు ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. ఓకే. 74లో అది రెండోసారి బ్యాన్ చేశారు. ఆమె ఏమంది, నేను ఓన్లీ ఎమర్జెన్సీ ఎప్పుడు మీరే కదా అన్ని సంస్థలను బ్యాన్ చేస్తున్నాను అని చెప్పింది. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా ఉంది. సో ఎమర్జెన్సీ అయిపోగానే లిఫ్ట్ చేసింది. మళ్ళీ అన్నిటితో పాటు ఆర్ఎస్ఎస్ కూడా లిఫ్ట్ చేసింది. బ్యాన్ ఏం లేదు అప్పుడు. ఓకే. అది రెండోసారి. మూడోసారి బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పుడు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. మసీదుని కూల్చారని. బట్ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. బాబ్రీ మసీద్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూల్చారని గ్యారంటీ ఏంది, మీ దగ్గర ఆధారం ఏంటి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే అక్కడ జడ్జి కరెక్టే కదా, ఆధారం ఏముంది, వీళ్ళు బ్యాన్ చేశారని మీ దగ్గర ఆధారం లేదు కదా, సో కాబట్టి కుదరదు అని చెప్పేసి కోర్టు ఎత్తేసింది. సో కోర్టు ఎత్తేసింది బ్యాన్ని తర్వాత. అంటే అర్థం కోర్టు మూడోసారి ఎత్తేసి దాన్ని బట్టి మనకు ఒకటే అర్థమైంది. అయితే 1966లో ఇంకొక బ్యాన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో మెంబర్షిప్ తీసుకోకూడదని 1966లో ఇందిరాగాంధీ గారు చేశారు ఒక బ్యాన్. 58 సంవత్సరాల బ్యాన్ నడిచింది. మొన్న మోడీ గారు 2024లో మోడీ గారు బ్యాన్ ఎత్తేసారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఆర్ఎస్ఎస్లో చేరొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ బ్యాన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలోనే జరిగాయి తప్ప రాష్ట్రంలో మరి రాష్ట్రాలకి అట్లా బ్యాన్ చేసే హక్కు ఉందా లేదా అనేది మనకు తెలియదు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయొచ్చు ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయండి అని, బట్ బ్యాన్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ని లోకల్గా కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశారు. ఏది కేరళ రీసెంట్గా ఆర్ఎస్ఎస్ని ఓ యాక్టివిటీ దగ్గర బ్యాన్ చేశారు. ఏంటి, వీళ్ళు కత్తులు పట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అంటే కత్తులు పట్టుకొని టెంపుల్స్లో అక్కడ వెపన్స్ తోటి కొద్దిగా ట్రైనింగ్ ఉండేది. ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ ఏదో ఒకటి. ఓకే. కొన్ని టెంపుల్స్లో వీళ్ళు ట్రైనింగ్ సెషన్స్ ఇస్తున్నారు, దాంట్లో వెపన్స్ వాడుతున్నారు, అది కుదరదు అని చెప్పేసి కేరళ ఆ పర్టికులర్ యాక్టివిటీని బ్యాన్ చేసింది. కేరళలో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయలేదు, కేవలం ట్రైనింగ్ సెషన్స్ విత్ వెపన్స్ ఇన్ ద టెంపుల్స్ అనేది బ్యాన్ చేసింది కేరళలో. అఫ్కోర్స్ తమిళనాడు గవర్నమెంట్ మన ఒక 39 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఒకేందుకు స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ పెట్టారని. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది సెక్యులర్, అది దాంట్లో మీరు ఆర్ఎస్ఎస్ ఎందుకు పెట్టారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశాడు స్టాలిన్. ఇప్పుడు ఈయన సిద్ధరామయ్య మేము బ్యాన్ చేస్తామని ఏమంటారు లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి రాయటం, ఇవన్నీ కూడా ఏంటి, ఒక చిన్న యాక్టివిటీస్ని వీళ్ళు అప్పటికప్పుడు కంట్రోల్ చేయగలరు తప్ప సంస్థను బ్యాన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలని నా నాలెడ్జ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాలి, దాన్ని చేస్తాయి. ఓకే. బట్ ఎనివే చూద్దాం మరి ఏంటి. ఇప్పుడు సిద్ధరామయ్య గారు చీఫ్ సెక్రటరీకి పంపించి లుక్ ఇన్ టు ఇట్, రివ్యూ ఇట్ అని అది క్యాజువల్గా ఏదో వచ్చిన లెటర్లన్నీ పంపిస్తారు ముఖ్యమంత్రులు, అలా పంపించాడా లేదంటే సీరియస్గానే మరి చీఫ్ సెక్రటరీకి చెప్పాడా దీని సంగతి చూడమని మనకు తెలియదు. ఓకే, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎనివే ఇది ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనేవి ఆల్రెడీ ఇది సెక్యులర్ పార్టీలకి ఒక మతం మీద దేశం నడవాలనేటువంటి నమ్మే రెండు గ్రూపుల మధ్య ఐడియాలజీ డిఫరెన్స్ అనేది ఉంది. ఒక గ్రూప్కి సెక్యులర్ గ్రూప్కి ఏమో ఈ రాహుల్ గాంధీ, స్టాలిన్ ఇట్లాంటి కొంతమంది సెక్యులర్ గ్రూప్కి మెంబర్స్ అనుకోండి. అంటే ఫ్రంట్లో ఉండి కొట్లాడుతున్న వాళ్ళు సెక్యులర్ గ్రూప్, స్టాలిన్, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అక్కడ చాలామంది ఓకే మేము సెక్యులర్గా కట్టుబడి ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ వేరే ఎన్డీఏ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. ఓకే, వాళ్ళకి అప్పుడు అఫ్కోర్స్ లెడ్ బై నరేంద్ర మోడీ గారు. బట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఐడియాలజికల్లో వాళ్ళకి ఒక ఐడియా ఉంది, వీళ్ళకి ఒక ఐడియా ఉంది, ఐడియా గురించి మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ ఒక కొత్త పద్ధతి తీసుకున్నాడు. అదేంటి,
ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్స్ పెంచాలి, క్యాప్ ఎత్తేస్తాను, రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తాను, రిజర్వేషన్కి సంబంధించి అసలు అది మొత్తమే తీసేస్తాను అని ఎస్సీ ఎస్టీ బీసీల మీద రాజకీయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. మరి అతను సక్సెస్ అవుతాడో లేదు నాకు తెలియదు. నాకు కనుక రాహుల్ గాంధీ కనబడితే, ఇఫ్ ఐ మీట్ రాహుల్ గాంధీ ఎనీ టైమ్, ద ఫస్ట్ థింగ్ ఐ టెల్ హిమ్ దట్ డోంట్ డూ పాలిటిక్స్ అని ఎస్సీ ఎస్టీ బీసీస్. ఎందుకంటే మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు నమ్ముకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపడలేదు. ముఖ్యంగా అంబేద్కర్ని 2 సార్లు ఓడగొట్టారండి. వీళ్ళకి రాజ్యాంగం ఇచ్చి వీళ్ళకి జీవితాన్ని ఇచ్చిన అంబేద్కర్ని 2 సార్లు ఓడగొట్టినటువంటి సమాజం అది. ఓకే, అంబేద్కర్కే ఓటేయలేదు వాళ్ళు. ఓకే, అంబేద్కర్ మరి వారు ఎవరికి ఓటేస్తారు? మరి వాళ్ళు ఓట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఓటింగ్ అనేది తెలీదు. ఇప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఓటింగ్, ఎందుకు ఓటేస్తారు, ఎవరికి వేస్తారు, దేన్ని చూసి ఆటేస్తారు అనేది ఇంతవరకు తెలియదు. అసలు అంబేద్కర్కే ఓటేయలేదంటే ఇంకెవరికి వేస్తారు? వాళ్ళు అంబేద్కర్ 2 సార్లు ఓడగొట్టారు. ఓకే, ఆయన 2 సార్లు ఓడిపోయాడు. ఎవరో ముస్లిం సపోర్ట్ చేస్తే వెస్ట్ బెంగాల్లో అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండి బ్రిటిషర్ సహాయంతో ఆయన గెలిచాడు. కానీ ఎక్కడైతే దళిత ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఆయన కంటెస్ట్ చేస్తే 2 సార్లు ఓడిపోయాడు ఆయన. ఓకే, ఓట్లు వెళ్ళలేదు, దళితులు ఓటారు. ఎవరికి వేస్తారో తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, ఒక ఐడియాలజీ అనేది ఏముండదు. ఈ ఐడియాలజీ మీద వీళ్ళకి మనోడు అనేది ఫీలింగ్ ఏముండదు. ఏదో మరి ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా స్కీమ్లు ఇస్తున్నారు, ఆయన 4,000 ఇస్తా అన్నాడు, ఈయన 3,000 ఇస్తా అన్నాడు అని చెప్పేసి అప్పటికప్పుడుగా వాళ్ళు అనుకొని ఓట్లు వేస్తూ అంటారు. ఇంకొకటి, ఎక్కువ మంది పేదరికంలో ఉంటారు, నిరుద్యోగత ఉంటుంది దళితుల మధ్య. ఈ నిరుద్యోగత వాళ్ళు ఈ ఐడియాలజీ పడించుకుంటారు. వాళ్ళు నిరుద్యోగత అనేది ఉండేది. లేచిన దగ్గర నుంచి రేపు పొద్దున మళ్ళీ ఏ పనికి వెళ్ళాలి, ఏ కూలికి వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు సంపాదించి పిల్లలకు సాక్కోవాలి, ఇదే పని కదా వాళ్ళకి. మనం వెళ్ళేది ఐడియా ఇవన్నీ మాట్లాడితే పాపం వాళ్ళకి ఎక్కదు. పేదరికం వాళ్ళు అల్లాడుతున్న వాడికి ఇవన్నీ ఎక్కువ. వాడు ఒకటే చూసుకుంటాడు. ఇదిగో ఒక జగన్ గారి మీటింగ్కి వెళ్తే రోజుకు ఒక 300-400 ఇస్తారట. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వెళ్తే ఒక 500 ఇస్తారట, బిర్యానీ ఇస్తారట, డబ్బులు పోస్తారట. అవి ఆ రోజుకి డబ్బులు వస్తున్నాయి. కూలి పనికి వెళ్ళినా అదే కదా వస్తాయి. ఈ పొలిటికల్ మీటింగ్లకి వెళ్ళినా అదే డబ్బులు వస్తాయి. సో మోరోవర్ వీళ్ళు భోజనం పెడతారు. మరోవర్ సెలబ్రిటీని చూడవచ్చు, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గారిని చూడొచ్చు అని, సెలబ్రిటీని చూడొచ్చు అని. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళకి ఒక ఐడియా అనేది ఏం లేదు. ఓకే, అప్పటికప్పటిగా ఎవరికి ఓటేస్తారో తెలియదు, ఏం చేస్తుంది. మరి వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు రాహుల్ గాంధీ నేను ఎస్సీ ఎస్టీ బీసీని బట్టి స్లోగన్ ఇస్తున్నాడు. నాకు ఆయన కనబడితే నువ్వు చేయొద్దని 100% చెప్తాను. నువ్వు ఎస్సీలు నమ్ముకొని బీసీలు పర్లేదు, బీసీలు నమ్ముకొని కొన్ని పార్టీలు వచ్చినాయి పైకి. ఓకే, నార్త్ ఇండియాలో కొన్ని పార్టీలు బాగానే బలపడ్డాయి. బట్ షెడ్యూల్ క్యాస్ట్ నమ్ముకొని పార్టీలు నిలబడ్డ అది చరిత్రలో ఎక్కడ కనపడలేదు. అక్కడ మాయావతి కూడా అక్కడ బీసీలు నమ్మారు కాబట్టి ఓటేశారు. ఓన్లీ ఎస్సీల మీద బేస్ చేసుకుంటే మాయావతి కూడా ముఖ్యమంత్రి అయి ఉండేది కాదు. అక్కడ బీసీలు కోఆపరేట్ చేశారు. కాంచీరాము బీసీలని మోటివేట్ చేయడంతో. ఇప్పుడు ఇతను రాహుల్ గాంధీ మీరు అది పట్టుకున్నాడు. మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నారని చెప్పి రెడ్లు దొక్కేశారు జగన్ గారిని. ఇది ఫ్యాక్ట్. ఇది రెడ్లు కోపం రావచ్చు. జగన్ దొక్కేసింది రెడ్లే. జగన్కి ఓటు మళ్ళీ వాళ్ళు దొక్కేసి జగన్ని, రెడ్లు మాత్రం జగన్ దొక్కేసి ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నాడని, ఎస్సీలు వాళ్ళు ఓడిపోయాడని ఆయనకి ఎక్కించారు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఆయనకి ఏమి చెప్పారంటే వీళ్ళు, నువ్వు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నావు, నీకు వేసారా, అట్లా ఓట్లు వేసారా ఎస్సీ ఎస్టీలు నీకు అని ఆయన మైండ్ చెడగొట్టారు. ఇప్పుడు ఆయన జగన్ ఏ ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు? అవును కదా, నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నాను, వీళ్ళేమో నాకు ఓటేశారా, చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, ఇక్కడ బీజేపీ లేదు, ఏం లేదు, వీళ్ళకి అసలు ఫీలింగ్ లేదు, ఏం లేదు. క్రిస్టియన్స్ మొత్తం నేను బీజేపీతో పొత్తులోకి వెళ్తే నా క్రిస్టియన్స్ ఓటేరామనని నేను బీజేపీ పొత్తులోకి వెళ్ళలేదు, అయినా సరే వీళ్ళు క్రిస్టియన్స్ వెళ్ళి వాళ్ళకి ఓటేశారు అని ఎన్ని ఫీలింగ్లు, పిచ్చి పిచ్చి ఆలోచనలు జగన్లో ఉన్నాయి. నేను ఆయన ఎప్పుడు కలవాలా, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్స్ థింకింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఎస్సీ ఎస్టీ బీసీలు క్రైస్తవులు నన్ను మోసం చేస్తే ఓడిపోయినా అనుకుంటున్నారు జగన్ గారు. బట్ యాక్చువల్గా ఆయనకి 40% ఓట్ షేర్ వచ్చింది. అది బికాస్ ఆఫ్ క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ద్వారా వచ్చింది. మిగతా కమ్యూనిటీస్ మొత్తం కూడా జగన్ మోసం చేశారు. ఫస్ట్ జగన్ మోసం చేసింది రెడ్లు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పొలాలు పోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక ప్రచారానికి భయపడి రెడ్లు ఎందరు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఖమ్మంలో ఎలాగా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు.
బ్రాహ్మణ క్షత్రియ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో బీజేపీకి ఓటేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ అది, బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ఏది బీజేపీకి సంబంధించి. కాపులు మొత్తం కూడా చిరంజీవి ఆ లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి కాపులు మొత్తం వెళ్ళి పవన్ కళ్యాణ్కి వేశారు. ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరూ కూడా బీజేపీకి వేసి, కమ్మ రెడ్డులు తెలుగుదేశానికి వేసి, కాపులు వెళ్ళి పవన్ కళ్యాణ్కి వేస్తే ఇంక జగన్కి మిగిలింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ వీళ్ళు బట్టే ఇంక 40% వచ్చింది. కానీ ఇప్పుడు రెడ్లు వీళ్ళు ఏం చెప్తున్నారు జగన్కి? ఆ చుట్టుపక్కల ఉన్న రెడ్లు జగన్కి ఏం చెప్తున్నారు? నువ్వు నా ఎస్సీ నా బీసీ అన్నావు, వాళ్ళు ఏమన్నా నీకు ఓటేశారా అని ఆయన లెక్క చెప్తుంటే ఆయన నిజమే కావాలనుకొని ఆయన బీజేపీ వెంట పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజమే కావాలి, ఎందుకు నేను వెళ్తే ఊరికి సెంటిమెంట్ పెట్టుకొని నేను పోగొట్టుకోవటమని ఆయన బీజేపీ వెంట పడుతున్నాడు. బీజేపీ గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ మాట్లాడుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి మరి జగన్ గారు ఫండమెంటల్గా రియాలిటీ తెలుసుకోవాలి. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేయబట్టే ఆయనకి 40% వచ్చింది అనేది ఆయనకి అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ 1 ఆ చుట్టుపక్కల చెప్పింది వినకూడదు జగన్ గారు. ఇప్పుడు ఈ జగన్ని చూస్తే నాకు రాహుల్ గాంధీకి జగన్ గతి వచ్చిద్దేమో అని నాకు అనిపించింది. చాలు, నాకు అందుకే రాహుల్ గాంధీ కనిపిస్తే నేను అతను చెబుతాం అనుకుంటా, నువ్వు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీలను బేస్ చేసుకుని నువ్వు రాజకీయం చేయొద్దు స్వామి, వీళ్ళందరూ తొక్కేస్తారు. ఫస్ట్ మీ బ్రాహ్మణులు తొక్కేస్తారు, రెడ్లు తొక్కేస్తారు, కమ్మలు తొక్కేస్తారు, ఈ అగ్రవర్ణాలు మొత్తం కలిసి నిన్ను తొక్కేస్తారు. నువ్వు కనుక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని జగన్ అంటే జగన్ తొక్కేశారు. అక్కడ రాహుల్ గాంధీని తొక్కేస్తారేమో అని నాకు చాలాసార్లు అనిపించింది. రాహుల్ గాంధీ కనబడితే చూద్దా, నువ్వు స్వామి నువ్వేంది అసలు వీలైనా ఎందుకు ఎంచుకున్నావు, నువ్వు వీళ్ళని నమ్ముకుని వాళ్ళందరూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను తొక్కేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి తొక్కేస్తారు మిమ్మల్ని. ఎందుకంటే డబ్బులు మొత్తం అగ్రవర్ణాల దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమున్నాయి? వీళ్ళు డబ్బులు తీసుకునేవాళ్ళు, వాళ్ళు డబ్బులు పంచేవాళ్ళు, డబ్బులు పంచేవాడు తొక్కేస్తాడు నిన్ను అని నేను రాహుల్ గాంధీకి చెబుతాను అనుకుంటున్నాను. మరి ఆయన ఎప్పుడు నేను కలిస్తే మాత్రం 100% చెప్తాను రాహుల్ గాంధీని. ఓకే, జగన్కి నేను ఆల్రెడీ చాలాసార్లు నా వీడియోల ద్వారా చెప్పాను. మేబీ జగన్ గారు చూసారో లేదు నాకు తెలియదు. ఓకే, జగన్ గారు కాకపోతే ఎవరో ఒకరు చూస్తారు కదా, వాళ్ళు చెప్పే ఉంటారు వాడు ఎవడో రమేష్ అంటే నీ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఈ వీడియో గురించి చెప్పినా చెప్పలేను, బట్ ఐఎమ్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, అది దట్స్ ఆల్. ఫైనలీ ఐ వాంట్, నేను ఎక్కడో మొదలెట్టి ఎక్కడో ఆర్ఎస్ఎస్ దగ్గర మొదలెట్టి ఎటో పోయినా నేను. ఓకే, అంటే ఐడియాలజీల దగ్గర, ఐడియాలజికల్ డిఫరెన్స్ దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఐడియాలజీ లేదు, అగ్రవర్ణాల దగ్గర డబ్బు ధనము ఇదంతా ఉంది. సో వీళ్ళ యొక్క నిరుద్యోగిత, పేదరికము అన్నీని బేస్ చేసుకొని వీళ్ళకి ఒక ఇది లేదు. బట్ ఇలాంటప్పుడు మరి ఈ యొక్క సెక్యులరిజాన్ని రాహుల్ గాంధీ ఎలా కాపాడుతాడో నాకైతే తెలియదు, బట్ అతను ప్రయత్నం చేస్తున్నాడు. ద జెన్యూన్ ఎఫర్ట్ గివెన్ బై రాహుల్ గాంధీ ఈజ్ అప్రిషియబుల్. 100% చాలా ప్రయత్నం చేస్తున్నాడు అతను. నేను రిజర్వేషన్ ఎత్తేస్తా అంటూ, ప్రైవేట్ దాంట్లో రిజర్వేషన్ పెడతానంటాడు, క్యాప్ ఎత్తేస్తానంటాడు, ఆదివాసీలను దొక్కేస్తా అంటూ ఆదివాసీల చరిత్ర తీసేస్తానంటాడు. నా తెలిసిన ఒక దళిత నాయకులు కూడా ఇలా మాట్లాడలేదు, ఒక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఒక అగ్రవర్ణ అంటే లోయర్ కులాల గురించి రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఓకే, మరి అతను కేంద్రంలో సక్సెస్ అవుతాడు లేదా బీహార్ ఎన్నికల్లో తెలుస్తాయి. ఇప్పుడు బీహార్లో బీసీలు ఓట్లు వేస్తారా లేదా, అతని యొక్క తీసుకున్న లైన్ కరెక్టా లేదా అనేది బీహార్లో ఎన్నికల్లో తెలిసిపోయింది, చూడాలి. ఓకే, ఫైనలీ నాకు రాహుల్ గాంధీ కనబడితే తప్ప నువ్వు ఎస్సీ, ఎస్టీ బేస్ చేసుకొని పార్టీ పెట్టావా, ఆల్ బేస్ చేసుకొని రాజకీయం పోతే మాత్రం దెబ్బతింటావు. అది అంబేద్కర్ని ఓడించినటువంటి జాతి. ఓకే, ఆయన నమ్ముకొని మీరు ఎట్లా ఎన్ని రాజకీయం చేస్తారో నేను 100% చెప్తా రాహుల్ గాంధీ కనబడితే మాత్రం. థ్యాంక్ యూ, నమస్కారం.